హాయ్ అండి. వెల్కమ్ టు కళావతి వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము తుంగభద్ర డ్యామ్ పోతున్నామండి. తుంగభద్ర డ్యామ్‌లో వాటర్ చానా వచ్చినాయని చెప్తే చూడ్డానికి పోతున్నాం. మా అమ్మ కూడా ఊరు నుంచి వచ్చింది కదా! చూపిద్దామని పిలుచుకొని పోతున్నామనమాట. చూడండి ఇంటి దగ్గర నుంచి ఒకే హైవే రోడ్ అండి. స్ట్రెయిట్‌గా డ్యామ్‌కే పోతుంది. ఈ డ్యా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా! ఈ వర్షాలకు పచ్చగా చెట్లన్నీ చాలా అందంగా కనపడుతున్నాయండి అసలు. డ్యామ్ పోయే రోడ్‌లో చాలా బావుంటుందసలు. చెట్లన్నీ చాలా అందంగా కనబడతాయి. ఈ ప్లేస్ వచ్చి మీకు మన గురు పౌర్ణమి రోజు ఒక గుడి చూపించినాను కదా! సాయిబాబా గుడి పెద్దది. అది ఉంటుందండి ఇక్కడ. షార్ట్‌లో కూడా ఉంది చూడండి. చాలా బావుంటుంది గుడి. ఆ గుడి నుంచి కొంచెం ముందర పోతే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయండి రోడ్డు మీదనే. వర్షాకాలం చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అంతా. ఈ లొకేషన్ మొత్తం చాలా అందంగా కనబడతదసలు. చూడండి ఈ చెట్లు. అప్పుడు సైడ్‌కి ఉండిందండి హైవే పడకముందు. ఇప్పుడు హైవే రోడ్ పడినాక మధ్యలోకి వచ్చేసినాయి చెట్లన్నీ. చాలా అందంగా కనపడతది ఈ ప్లేసు. ఇక్కడి నుంచి కొంచెం ముందర పోతే చుట్టూ ఈ పక్క రోడ్డుకి, ఆ పక్క రోడ్డుకి పెద్ద పెద్ద పార్కులున్నాయి. అక్కడి నుంచి ఇంక మనకు తుంగభద్రది గేటు డ్యామ్ పైనకి పోవడానికి గేట్ వస్తుందనమాట. ఇదే గేటు. అప్పుడు ఈ గేట్‌లో నుంచి ఎంటర్ ఉండిందండి డ్యామ్ పైకి పోవడానికి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పెట్టినారు. ఇది క్లోజ్ చేసేస్తున్నారనమాట. ఇంగ ఈ పక్కలోనే వచ్చేసి మనకు చేపల మార్కెట్ ఉంది. చూడండి ఫ్రెష్‌గా కొట్టిస్తారు అప్పటికప్పుడే చేపలు పట్టుకొనొచ్చి. చానా బావుంటాయి ఇక్కడ చేపలు. ఇక్కడి నుంచి కొంచెం ముందర పోతే మనకు బ్రిడ్జ్ వస్తుంది. హైవే బ్రిడ్జ్ ఇది. ఇక్కడి నుంచి మనకి ఎదురుగానే గేట్లు కనపడతాయి. చూడండి తుంగభద్ర గేట్లివి. ఈ గేట్లు ఓపెన్ అయినప్పుడు భలే ఉంటుంది ఇక్కడ. వాటర్ వచ్చేది అంతా బాగా కనపడతది బ్రిడ్జ్ మీద నుంచి. ఇంక అక్కడి నుంచి కొంచెం ముందరకొస్తే ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. డ్యామ్‌కి మధ్యలో ఉంటుంది. వాటర్ వదిలినప్పుడు ఈ బ్రిడ్జ్ మొత్తం మునిగిపోతది. ఇది ఎందుకు కట్టించినారో అప్పట్లో తెలీదు గానీ, మధ్యలో ఒక చిన్న రైల్వే ట్రాక్ కూడా కనపడతది మనకు. గేట్లు ఓపెన్ అయినప్పుడు ఇది మొత్తం మునిగిపోతది. చూపిస్తాను. వాటర్ వచ్చినప్పుడు కూడా గేట్లు ఓపెన్ అయినప్పుడు చూపిస్తాను ఈ బ్రిడ్జిని మునిగిపోయినది. అక్కడి నుంచి మెయిన్ మీకు చూపియాల్సిన ప్లేస్‌కి వచ్చేసినామనమాట. చానా బావుంటుంది ఈ ప్లేస్ మొత్తము. ఇక్కడ చుట్టూ డ్యామ్‌వి ఆఫీసులుంటాయి, క్వార్టర్స్ ఉంటుంది. ఈ రైట్ సైడ్ పెద్ద పార్క్ ఉంటుందండి. అది ఎన్నో కిలోమీటర్లు ఉంటుందంట పార్కు. సేమ్ అడవిలో ఉన్నట్లు ఉంటుంది పార్క్ అది. చాలా పెద్ద పార్కు. ఇంక మనం మెయిన్ ప్లేస్‌కొచ్చేసినాము. ఇక్కడొచ్చి మొత్తం తినేటి ప్రతి ఒక్కటి దొరుకుతాయండి. ఫుడ్ గానీ, మనకి స్నాక్స్ గానీ, ఈ మొక్కజొన్నలు, లేస్‌లు, కుర్కురేలు, జిలేబీలు, సమోసాలు, ఫ్రైడ్ రైస్‌లు, ఎగ్ రైస్‌లు అన్నీ దొరుకుతాయి. తినుకుంటా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్‌ని. చూడండి వాటర్ ఎంతొచ్చిందో. డ్యామ్ ఫుల్ అయిపోయిందండి. చానా నీళ్ళొచ్చేసినాయి అసలు. ఒక చిన్న బీచ్ ఉన్నట్లుంటుంది ఇది. సముద్రం దగ్గరకొచ్చినామేమో అన్నట్లుంటుంది. అమ్మ కిందికి రాలేదు. అక్కడ పైన కూర్చొనిందనమాట రాలేనని. ఇసుక ఒకటే లేదు గానీ, సేమ్ సముద్రం దగ్గర బీచ్ ఉన్నట్లే ఉంటుంది. అన్నీ రాళ్ళే ఉంటాయి ఇక్కడ. చూడండి అలలు ఎట్లొస్తున్నాయో. పెద్ద పెద్ద అలలొస్తుంటాయండి ఇక్కడ. ఇది కూడా నేను షార్ట్‌లో పెట్టినాను చూడండి అలలొచ్చేది. చానా పెద్ద అలలొస్తాయసలు. మేము అక్కడి నుంచి అలలకి భయపడే కిందికి దిగిపోయినామనమాట. కొద్దిసేపుండి ఫోటోలు దిగి, వీడియో తీసుకొని దిగిపోయినాం అక్కడి నుంచి. ఎందుకంటే భయమేస్తుందండి ఆ అలలకి. చానా పెద్ద పెద్ద అలలొస్తున్నాయి. ఎందుకంటే ఈసారి చానా నీళ్ళొచ్చినాయనమాట. ఇంక మేము అక్కడి నుంచి బయలుదేరినాము పైనకి పోదామని భయపడి. మా చెర్రేమో నేనిక్కడ ఫోటో దిగుతాను, నేనిక్కడ కూర్చుంటాను అనే లోపల మా అబ్బాయి సర్లే కూర్చోపన్నాడు. ఇక్కడ చూసి అందరూ బాగా నవ్వుకుంటారు మా చెర్రీది. చూడండి తప్పకుండగా. చానా బాగా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు. బాగా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతుంది. ఇంక అక్కడి నుంచి పైనకొచ్చి మేము అక్కడ 2 ఫోటోలు దిగి కొంచెం వీడియో తీసుకొని మళ్ళా మేము కారు దగ్గరికి వెళ్ళిపోయినామనమాట. చూడండి డ్యాము ఎంత పెద్దగుందో అసలు. ఇది రైట్ సైడ్ అండి. పోయిన సంవత్సరం నేను లెఫ్ట్ సైడ్ పోయి చూపించినాం చూడండి వీడియో కూడా ఉంది. ఇప్పుడొచ్చి రైట్ సైడ్ చూపిస్తా ఉన్నాను. డ్యామ్ చుట్టూ ప్లేసులు చాలా బాగుంటాయండి. చూడని వాళ్ళు వచ్చి చూడండి చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకా మా పిల్లలు జిలేబీ కావాలి, సమోసాలు కావాలంటే వాళ్ళకి కొనిచ్చుకొని తినిపించుకుంటూ వస్తున్నామండి. ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.